లేయాకి లేయా కింద పని మనుషులు ఉండేవాళ్ళు. ఆ పని మనుషుల ద్వారా కూడా పిల్లలుగా అన్నారు. అర్థమైందా? యాకోబు లేయా ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఇప్పుడు లేయా ఎంతమందికి జన్మనిచ్చింది? 10 మందికి. అయితే ఇంకా 10 మందిని కన్న తర్వాత ఆమె యొక్క ఓపిక నశించిపోతుంది. తన కింద పనిచేసే ఆమెతో కూడా యాకోబుని పంపించి ఇంకా ఎక్కువగా సంతానం కలగటానికి ఈమె ఇలా చేసింది అనమాట పని. అలాగే రాహేలు కూడా చేసింది. రాహేలుకి ఫస్ట్ గర్భాన ఎవరు పుడతారు అంటే యోసేపు అనే కుమారుడు పుడతాడు. ఎవరు? యోసేపు పుడతాడు. రెండో కుమారుడు బెన్యామీను. రెండో కుమారుడు ఎవరు? ఫస్ట్ కొడుకు యోసేపు, రెండో కుమారుడు బెన్యామీన్. ఇప్పుడు ఈ 10 మంది